Hello everyone, welcome back to GIT Career Cafe. Hope you have seen the previous session with some sort of GUI application. సో దాంట్లో కొంత డీటెయిల్గా మనం ఇవాళ వెళ్దాం. అంటే అప్లికేషన్లో మనం చూసింది ఏంటి, ఒక విండో క్రియేట్ చేయడం, దాని లోపల ఒక బటన్ ఇన్సర్ట్ చేయడం. సో దట్ ఈస్ వాట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బటన్స్ మనం చూసాం. బట్ ఈరోజు ఏంటంటే మల్టిపుల్ విండోస్ని ఎలా ఓపెన్ చేస్తారు. సో దెర్ ఈజ్ అ ఫంక్షన్ కాల్డ్ టాప్ లెవెల్. మీరు ఆ ఫంక్షన్ యూస్ చేశారనుకోండి, ఎన్నిసార్లు ఆ ఫంక్షన్ యూస్ చేస్తే అన్ని మల్టిపుల్ విండోస్ మీకు క్రియేట్ అవుతుంది. సో యాజ్ యూజువల్ ఐల్ గో విత్ ఫైల్, ఐల్ సే న్యూ ఫ్రమ్ tkinter ఇంపోర్ట్ స్టార్. సో మీరు ఒక విండో క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, ఒక వేరియబుల్ పాస్ చేసి యూ విల్ సే టీకే, ఇది ఒక ఫంక్షన్. సో టీకే విల్ బి ద మెయిన్ విండో. దాంతోపాటు ఇఫ్ ఐ సే m ఈక్వల్ టు టాప్ లెవెల్, సే r ఈక్వల్ టు టాప్ లెవెల్, సే a ఈక్వల్ టు టాప్ లెవెల్. సో మనం 3 టాప్ లెవెల్ ఇచ్చాం. నౌ ఐ విల్ సే top dot main loop. The same way m dot main loop, then r dot main loop, then a dot main loop. Now let us save the file. Top l dot py. Now if I run the program, చూడండి మీకు ఆటోమేటిక్గా మల్టిపుల్ విండోస్ ఓపెన్ అయ్యాయి. 1 2 3 అండ్ 4 విండోస్ని మీరు డిజైన్ చేస్తారు బై యూజింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ టాప్ లెవెల్. సో మల్టిపుల్ విండోస్ మనకి ఎప్పుడైనా కావాలంటే యూ కెన్ జస్ట్ యూజ్ ఏ ఫంక్షన్ కాల్డ్ టాప్ లెవెల్. బట్ దానికి ముందు మీరు టీకే ఇవ్వాలి, బికాస్ టీకే ఇస్ ద మెయిన్ విండో. ఆ విండో సపోర్ట్ అయ్యి మీకు మల్టిపుల్ విండోస్ ఓపెన్ అవుతుంది. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ టాప్ లెవెల్ ఫంక్షన్. సో మనం ఎన్ని టాప్ లెవెల్ వాడితే అన్ని విండోస్ మనకి క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ టాప్ లెవెల్. సో హోప్ టాప్ లెవెల్ తాలూకా ఫీచర్ మీకు తెలిసింది. సో వై వీ యూస్ టాప్ లెవెల్? ఫర్ మల్టిపుల్ విండోస్ ఇన్ అ సింప్లెస్ట్ వే. మనం చాలా అప్లికేషన్స్ చూస్తాం, లైక్ ఒక లేబుల్ ఉంటుంది, దాంట్లో ఒక బాక్స్ కనబడుతుంది, అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాంటివి ఏమైనా డిజైనింగ్స్ చేయాలనుకోండి. సో మేబీ అ సింపుల్ ఎగ్జాంపుల్, మన ఇంటెన్షన్ ఏంటంటే ఒక లేబుల్ బాక్స్ ఉంటుంది, ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటి, ఆల్ డిజైనింగ్. ఇప్పుడు మనం ఆ అప్లికేషన్లో కొంత టెక్స్ట్ ఇస్తాం సో దట్ అ యూజర్ కెన్ ఎంటర్ సమ్ వాల్యూస్. ఫర్ దాట్ ఇఫ్ యూ సీ, see an example here. From tkinter import star top equal to tk, ఇక్కడ మనం కొత్త ఫంక్షన్ ఏంటి ఇంప్లిమెంట్ చేసాం, లేబుల్ అండ్ ఎంట్రీ. లేబుల్ అండ్ ఎంట్రీ మీన్స్ లేబుల్ విల్ బీ సమ్ టెక్స్ట్ విత్ యూజర్ నేమ్, ఎంట్రీ విల్ బీ యూ విల్ బీ ఏబుల్ టు ఎంటర్ ద వాల్యూస్. ఇప్పుడు రన్ చేస్తే see you can find username, you can find a box, maybe the name which I am going to give it GIT. But concept is, దీన్ని నేను మ్యాక్సిమైజ్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏంటి, లెఫ్ట్ సైడ్ మీకు యూజర్ నేమ్ వస్తుంది, రైట్ సైడ్ మీకు ఏమొస్తుంది, టెక్స్ట్ బాక్స్ వస్తుంది. అంటే యూజర్ నేమ్ అండ్ టెక్స్ట్ బాక్స్. దట్ మీన్స్ ప్రాబ్లమ్ హియర్ ఈస్ వెన్ యూ మ్యాక్సిమైజ్ ద స్క్రీన్. నార్మల్ పొజిషన్లో ఉంటే మీకు యాజ్ యూజువల్గా ఇలాగే పక్క పక్కనే కనిపిస్తుంది. బట్ ఒక్కసారి దీన్ని మ్యాక్సిమైజ్ చేశారంటే ఇట్ బికమ్స్ డిస్టెన్స్. ఇప్పుడు ప్రాబ్లం దేనికంటే దెర్ ఈజ్ అ ఫంక్షన్ కాల్డ్ ప్యాక్. సో ప్యాక్ మీరు ఏం చేస్తారు జనరల్గా, ఐ సెడ్ సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్, సైడ్ ఈక్వల్ టు రైట్. ఈ సైడ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఇస్తే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. సైడ్ రైట్ అయితే రైట్ సైడ్. మనం స్టార్టింగ్లో చూసాం ఒక ఎగ్జాంపుల్లో. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ లెఫ్ట్.
So if I say side equal to left, now let us see the output. Maximize it. See, you can see nearby. పక్కనే మీకు డిస్ప్లే అవుతుంది. అంటే ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే if I am using this concept, top equal to tk, that is for window, L1 equal to label. So label is a predefined component. దానికి మనం యూజ్ చేసిన ఫంక్షన్ ఏంటి? లేబుల్. టాప్ అది మన విండోలో కావాలి. టెక్స్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఇట్, బట్ టెక్స్ట్ ఈజ్ అ కీవర్డ్ విచ్ డిస్ప్లేస్ ద మెసేజ్ ఆన్ ద label box. L1.pack. So in a previous some session I have said that pack వాడకపోతే that control will not be placed inside the window. L1.pack side equal to left. So మీరు side కూడా తీసేయొచ్చు if you don't want it. The same E1 equal to entry box. Entry is like a text box. ఆ text box లో ఏంటంటే border. BD means border. మీకు కొద్దిగా సైజ్ పెరుగుతుంది, దాని బార్డర్ సైజ్ పెరుగుతుంది when you run the program. It depends on your value. E1.pack side equal to left. So overall if you see the result, it shows one label box, one text box with the border. Border is like this. So where any user can enter any sort of values. GIT. So I think hope this example is clear. మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇలాంటివి రకరకాల డిజైనింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఒక విండో ఉండాలి, ఆ విండోలో లిస్ట్ ఉండాలి, అంటే ఒక బాక్స్ ఉండాలి, ఆ బాక్స్లో కొన్ని లిస్ట్ ఉండాలి. లైక్ వెన్ యూ గో టు ఎనీ రెస్టారెంట్, ఆ రెస్టారెంట్లో మీకు మెన్యూస్ లిస్ట్ ఎలాగ ఉంటాయి, అలాంటివి ఏమైనా డిజైనింగ్ చేయాలనుకోండి, వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫంక్షన్ కాల్డ్ లిస్ట్ బాక్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా సింపుల్ వేలో మనం జియోఐని డెవలప్ చేస్తున్నాం. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ ఇయర్. ఎంత సింపుల్ వేలో చేస్తున్నాం అంటే దట్స్ లైక్ అ సింపుల్ ఏబిసిడి లెర్నింగ్. అదే మనం ఇక్కడ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ డెవలపింగ్ అ బ్యూటిఫుల్ సార్ట్ ఆఫ్ జియోఐ అప్లికేషన్. నౌ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రోగ్రామ్, లెట్ us see the output. See, మీకు అనిపిస్తూ ఉంటుంది ఒక విండో లోపలే ఈ కంటెంట్ కనిపిస్తుందని. ఇట్స్ నాట్ లైక్ దట్. దీన్ని మీరు మ్యాక్సిమైజ్ చేయండి. మీరు మ్యాక్సిమైజ్ చేస్తే పైథన్, పర్ల్, సి, పిహెచ్పి ఇలాంటివి కొన్ని కంటెంట్స్ డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఒక బాక్స్, దిస్ బాక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ లిస్ట్ బాక్స్. ఈ లిస్ట్ బాక్స్ ఏంటంటే ఒక కంటైనర్ కంట్రోల్. కంటైనర్ కంట్రోల్ మీన్స్ ఏ కంట్రోల్ విచ్ హోల్డ్స్ ద అదర్ కంట్రోల్. ఒక కంట్రోల్ ఇంకో కంట్రోల్ని హోల్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ అ లిస్ట్ బాక్స్. ఇఫ్ యూ సీ దిస్ కోడింగ్ ఈజ్ వెరీ సింపుల్. ఫ్రమ్ tkinter import star, top equal to tk, lb1 equal to list box. So L is capital because మీకు ముందు కూడా చెప్పాను పైథన్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అండ్ దెన్ lb1.insert, ఇది ఫంక్షన్, లిస్ట్ బాక్స్కి ఉన్న ఫంక్షన్ కాల్డ్ ఇన్సర్ట్. సీరియల్ నంబర్స్ ఇట్ ఈజ్ మ్యాండేటరీ అండి, బికాస్ కొన్ని ఫంక్షన్స్కి డిఫాల్ట్గా కొన్ని పారామీటర్స్ పాస్ చేయాలి. ఆ డిఫాల్ట్ పారామీటర్ ఏంటంటే 1, దట్ ఈస్ అ సీరియల్ నంబర్, కామా మీరు కావాల్సిన కంటెంట్ లైక్ పైథన్, లైక్ పర్ల్, లైక్ సి, లైక్ పిహెచ్పి, all this content you can enter. And then as usual for any control you have to pack it, because pack చేయకపోతే ఆ కంట్రోల్ మీకు ఆ విండోలో డిస్ప్లే అవ్వదు. Then main loop. So intention is when you run the program, see, you get the result. So how simple a label box can be created, a button can be created, a text box can be created, a list box can be created. ఆ లిస్ట్లో మీరు మల్టిపుల్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో దిస్ ఆర్ ద ఫీచర్స్ వేర్ లెస్ కోడ్ యూర్ గెటింగ్ అ బ్యూటిఫుల్ అవుట్పుట్, అండ్ దట్ మేక్స్ పైథన్ సో సింపుల్. ఎందుకంటే ఈ లైబ్రరీస్ అంతా ఇన్బిల్ట్. సో మనం చేసింది ఏంటి, సింపుల్ కంటెంట్ రాస్తున్నామండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్బిల్ట్. సో ఆ ఇన్బిల్ట్ కాన్సెప్ట్ మనకు తెలియాలి. అలాగే మీరు చాలా అప్లికేషన్స్ చూసే ఉంటారు, చెక్ బాక్స్, లైక్ మల్టిపుల్ సెలెక్షన్స్ ఆప్షన్స్ ఉండాలి, అంటే టిక్ ఉండాలి, దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ చెక్ అన్చెక్డ్. ఇప్పుడు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి a beautiful with a small program from tkinter import star top equal to tk అంటే ఒక విండో క్రియేట్ అయింది. నౌ యాజ్ వీఆర్ గోయింగ్ లిటిల్ అడ్వాన్స్డ్ ఆఫ్ GUI, కొంత GUI అడ్వాన్స్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని డిక్లరేషన్స్ చూడండి. చెక్ వేర్ 1 అంటే ఒక వేరియబుల్ ఈక్వల్ టు ఇంట్ వేర్. ఇంతవరకు మనం ఎక్కడ ఏ స్టెప్లో ఇంట్ వేర్ యూజ్ చేయలేదు, బట్ ఇక్కడ ఎందుకు యూజ్ చేయాలి? మేక్ ష్యూర్ డిఫాల్ట్గా ఏ వేరియబుల్ అయినా ఇచ్చినా దట్ కమ్స్ అండర్ టెక్స్ట్. బట్ ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే టిక్ మార్క్ రావాలి, క్యాన్సిల్ అవ్వాలి. లెట్ us see the output. టిక్ చేసాం, మళ్ళీ క్యాన్సిల్ చేసాం. మల్టిపుల్ సెలెక్షన్స్. ఈ మల్టిపుల్ సెలెక్షన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ గో విత్ మోర్ దెన్ 1 ఆప్షన్స్. అండ్ ఈ టిక్ మార్క్ రావడానికి, క్యాన్సిల్ అవ్వడానికి సమ్ న్యూమరిక్ వాల్యూస్ కావాలి. ఆ న్యూమరిక్ వాల్యూస్ ఏంటంటే చెక్ వేర్ 1 ఈక్వల్ టు ఇంట్ వేర్, చెక్ వేర్ 2 ఈక్వల్ టు ఇంట్ వేర్ అంటే 2 ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి. C1 ఈక్వల్ టు చెక్ బటన్ అంటే ఇక్కడ మనం చెక్ కంట్రోల్ క్రియేట్ చేస్తున్నాం. టాప్ కామా టెక్స్ట్ ఈక్వల్ టు మ్యూజిక్, మ్యూజిక్ అంటే కంటెంట్. వేరియబుల్ ఈక్వల్ టు చెక్ వేర్ 1. నౌ దిస్ ఈజ్ వాట్ ద వేరియబుల్ యూ హ్యావ్ గివెన్. అది డిఫాల్ట్గా టెక్స్ట్ ఉంటుంది, దాన్ని మనం ఇంటీజర్ కింద మార్చాలి. వై? బికాస్ ఆన్లైన్ వాల్యూ ఈక్వల్ టు 1, ఆఫ్ వాల్యూ ఈక్వల్ టు 0. ఆన్ వాల్యూ 1, ఆఫ్ వాల్యూ 0. ఆన్ వాల్యూ 1 ఇచ్చాం. ఇజ్ ఇట్ 1 కంపల్సరీ? నో, యూ కెన్ గివ్ ఎనీ వాల్యూ. ఆఫ్ వాల్యూ అది మీ చాయిసే. బట్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ న్యూమరిక్. అది నంబర్స్లో ఉండాలి, ఏదైనా నంబర్ వాల్యూ ఇవ్వచ్చు. దెన్ C2 ఆల్సో సేమ్ థింగ్, ఓన్లీ ద టెక్స్ట్ గాట్ చేంజ్. ఇక్కడ మనం ఆన్ వాల్యూ మార్చుకోవచ్చు, ఆఫ్ వాల్యూ మార్చుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ ప్యాకింగ్ ద కంటెంట్. సో టాప్ డాట్ మెయిన్ లూప్. వెన్ ఐ రన్ దిస్, see checkbox, right? So this is how all the designings you can do it. So for more GUI application, we'll come up with next session with some actions on the GUI. Thank you.